గిఫ్ట్ పుట్టి 1 ఇయర్ అవుతుంది, ఇంకా ఇయర్లో కాటన్ ఎందుకు పెట్టుకుంటున్నావు, ఏమైనా బాలింతావా అని చెప్పి నంబర్ ఆఫ్ కమెంట్స్, నంబర్ ఆఫ్ డిఎమ్స్ అనమాట. సో అందరికీ ఆన్సర్ ఇదే. నేను స్విట్జర్లాండ్ వెళ్ళేసి వచ్చిన తర్వాత నాకు లైట్గా ఇయర్ పెయిన్ స్టార్ట్ అయింది, లెఫ్ట్ ఇయర్ పస్ రావడం స్టార్ట్ అయింది. అసలు ఏం జరుగుతుందని చెప్పి మేము డాక్టర్ విజిట్కి వెళ్తే అన్న నాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నోస్ సర్జరీ చేసినారు సైనస్ వల్ల. సో అన్న నాకు మొత్తం ఎగ్జామిన్ చేసి థ్రోత్, ఇయర్, టంగ్, నోస్ అంతా ఎగ్జామిన్ చేసి, స్క్రీన్ ఎగ్జామిన్ చేసి కూడా అన్న నాకు చెప్పింది ఏంటి అంటే నీ లెఫ్ట్ ఇయర్ రప్చర్ అయిందమ్మా అని. సో దిస్ ఇస్ మై రైట్ ఇయర్, అంతా నార్మల్ ఉంటుంది లేయర్ అంతా. సో లెఫ్ట్ ఇయర్ వచ్చేసి రప్చర్ అయ్యి హోల్ పడింది అనమాట. సో దీనికి వాళ్ళు సజెస్ట్ చేసినారు ఇయర్ సర్జరీ. సో వింటర్లో వెళ్తే వూండ్ జల్దీ హీల్ అవ్వదు, నొప్పి ఎక్కువ ఉంటుందని దే సజెస్టెడ్ మీ టు డూ ద సర్జరీ ఇన్ సమ్మర్. సో చాలా అప్సెట్ అయిపోయినది, ఏంటి ఇది అని. బట్ ఏది జరిగినా మన మంచికే. ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ అనమాట. సైనస్ ఉంది కాబట్టి నాకు నా ఫ్రెండ్ ఇక్కడ ధైర్యం ఇస్తుంది. సో అందుకే నేను చెవులో కాటన్ పెట్టుకుంటా, చల్ల గాలి పోకుండా, పెయిన్ రాకుండా అని చెప్పి. లెఫ్ట్ ఇయర్లో ఎప్పుడు కాటన్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ వెళ్ళినాం కదా అని గిఫ్ట్కి కూడా చూస్తే మళ్ళీ చెవులు గుర్తున్నారా అని ఏడుస్తుంది.